నేను వేసిన పాలకూర చూడండి ఎలా లేచిందో. ఇదిగో ఇలాగా పాలకూర, అలాగే ధనియాలు, ఈ రెండు కూడా వేసాను. ఇదిగో చూడండి ధనియాలు చిన్న విత్తనంలాగా ఉంది. ధనియాలు అలాగే పాలకూర ఎప్పుడైతే మనం ఇలాగా గుచ్చంలా వేస్తామో మనకి పప్పులో వేసుకోవడానికి కానీ లేదా ఏదైనా కూరకు కానీ కావాల్సినప్పుడు అవి ఇంత అయిన తర్వాత అలా కట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని అలా వేస్తాము. చూడండి గుప్పిడి గుప్పిడిలాగా లేస్తూ ఉంటాయన్నమాట. చూడండి ఇలా లేస్తాయి. చూసారా, బాగానే లేచాయి. వర్షం పడింది కదా, నేచురల్ వాటర్ కూడా పడడం వలన లేచాయని నేను అనుకుంటున్నాను. అయితే వర్షం మాత్రం ఇంకా మరి పడకుండా ఉండాలి. ఎక్కువైనా కూడా మొత్తం విత్తనం పోతుంది. సో ఈ విధంగా చూడండి బాగా లేచాయి. చూద్దాం.